జిల్లా నర్సంపేటలో విద్యార్థులు ఘర్షణలు పడ్డారు. ఈ ఘర్షణలో ఒక విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లగా మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గిరిజన బాలుర పాఠశాల కళాశాల విద్యార్థుల మధ్య ఫైట్ జరిగింది. 9వ తరగతి స్టూడెంట్ ను ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు చితకబాదారు. దీంతో 9వ తరగతి విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతన్ని హాస్పిటల్ కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇదే ఘర్షణలో మరొక ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణ సమయంలో వార్డెన్ అధ్యాపకులు అందుబాటులో లేరని చెబుతున్నారు. ఫోన్ చేయి ఫస్ట్ హాస్పిటల్ తీసుకోవా ఎదురు హాస్పిటల్ తీసుకోవా ఎందుకు సార్ ఒకరిని కొడితే లేస్తలేరు సార్ సార్ అస్సలే లేస్తలేరు సార్ వంజరేడు ఫోన్ చేయి సార్ వంజరేడు ఫోన్ చేయి చూస్తానే సార్ మెదడు కడతలేదా అడ్డం పడుతుంటే అరే ఫోన్ చేయవా బాధ్యత నెగ్గితే కూడా అరే వాడు ఆగమని చెప్తుండే అది ఫోన్ చేయి ఫస్ట్ హాస్పిటల్ తీసుకోవా ఎదురు హాస్పిటల్ తీసుకోవా టీచర్ ఇక్కడ నాన్ టీచరా ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు ఇప్పుడు డ్యూటీ వెళ్ళిపోయింది డ్యూటీలో ఎవరు లేరా డ్యూటీ టీచర్ ఎవరు లేరా? వరంగల్ నర్సంపేటలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గిరిజన బాలుర పాఠశాల అలాగే కళాశాల విద్యార్థుల మధ్య ఫైట్ కారణంగా కూడా ఒక విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ హిమబిందు, వరంగల్ జిల్లా నర్సంపేట గిరిజన బాలుర పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ చదివే విద్యార్థులు స్కూల్ విద్యార్థులను తీవ్రంగా కొట్టడంతో అయితే అపస్మారక స్థితిలోకి 9వ తరగతి చదువుతున్న దీపక్ అనే విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతన్ని వెంటనే ఆ విద్యార్థులు స్థానికులతో కలిసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే నర్సంపేటలోని బాలుర గిరిజన గురుకుల విద్యాలయంలో ఈ ఘటన నిన్న అర్ధరాత్రి చోటు చేసుకుంది. అయితే ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు 9వ తరగతి చదివే దీపక్ అనే విద్యార్థిని బలమైన దెబ్బలు కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే గాయాలు బలంగా తగలడంతో వెంటనే అక్కడ నుంచి నర్సంపేట ఏరియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ చికిత్స అయితే అందుతుంది. ఆ దీపక్ అనే విద్యార్థితో పాటు మరో విద్యార్థులకు కూడా తీవ్రమైన గాయాలు కావడంతో ముగ్గురు విద్యార్థులు ఇప్పుడు ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న రాత్రి ఘటనా సమయంలో అటు ఉపాధ్యాయులు కానీ హాస్టల్ వార్డెన్ కానీ లేకపోవడం దీంతో విద్యార్థులు ఈ యొక్క గొడవకు దారి తీసాయని కూడా చెప్తున్నారు. అయితే హాస్టల్లో విద్యార్థులను అలా గాలికి వదిలేసి ఆ ఉపాధ్యాయులు వార్డెన్ వెళ్లడంతో విద్యార్థులు విచ్చలవిడిగా అల్లరి చేస్తూ అల్లరి కాస్త గొడవకు దారి తీస్తుంది అనేది మనకు తెలుస్తుంది. అయితే పాఠశాలలో ఈ ఘటన అర్ధరాత్రి జరగడంతో అటు ఆ తల్లిదండ్రులకు ఉదయం తెలవడంతో అయితే అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పైన వార్డెన్ పైన ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే కింద పడేసి దీపకును బాగా కొట్టడంతో అయితే అటు కాళ్ళు చేతులు తలకు బలమైన గాయాలు తగలడంతో అయితే అతనికి ప్రస్తుతం అయితే 108కు ఫోన్ చేసి హాస్పిటల్ కు తరలించారు. నర్సంపేట ఏరియా హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స జరుగుతుంది హిమబిందు. అయితే అటు ఉపాధ్యాయులు కానీ ప్రిన్సిపల్ కానీ ఈ ఘటన పైన మాట్లాడడం లేదు. అయితే అటు ఎవరు ఘటన సమయంలో వార్డెన్ ఉండాలి, నైట్ ఉపాధ్యాయులు కూడా ఉండాలి, కానీ ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దీనిపైన ఇటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి అయితే తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే హాస్పిటల్లో చికిత్స వద్ద అటు విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.